అందరికీ నమస్కారం. చందమామ కథలోని యక్ష పర్వతం అనే సీరియల్ కథ ఈ రోజు నుంచి చెప్పుకుందాం. మొదటి భాగం. కొన్ని వందల సంవత్సరాల క్రిందట నర్మదా నది ప్రాంతాన గల అరణ్యాలలో అనేకమైన అటవిక జాతి మనుష్యులు నివసిస్తుండేవాళ్ళు. వాళ్ళల్లో ఒక్కొక్క జాతి వాళ్లకు ఒక నాయకుడు, ఒక రాజు ఉండి అందరి మీద అధికారం చెలాయిస్తుండేవాడు. ఈ జాతుల మధ్య ఐకమత్యం లాంటిది లేకపోగా తరచూ ఒకరిపై ఒకరు యుద్ధాలు చేస్తుండేవారు. ఇలాంటి ఆటవిక జాతుల్లో ఒకటైన ఖడ్గమృగ జాతి వాళ్ళు అరణ్యంలో గల కొండల్లో అరణ్యపురం అని ఒక పెద్ద పల్లె నిర్మించుకొని అందులో నివసిస్తుండేవాళ్ళు. ఖడ్గమృగాలను మచ్చిక చేసి వాటిని వ్యవసాయ పనులకు వాహనాలుగాను ఉపయోగించుకుంటున్నందువల్ల ఈ అరణ్యపురంలో ఉండే వాళ్లకు ఖడ్గమృగ జాతి వాళ్ళన్న పేరు కలిగింది. ఈ ఖడ్గమృగ జాతి వాళ్లకు కొత్తగా అధికారానికి వచ్చిన అరణ్యమల్లు అనే యువకుడు రాజుగా ఉండేవాడు. ఇతన్ని అధికారం నుంచి తొలగించేందుకు జాతి వాళ్ళ ఘనాధికారి ఒకడు గట్టి ప్రయత్నాలు చేశాడు. కానీ ఇద్దరు క్షత్రియ యువకుల తోడ్పాటుతో అరణ్యమల్లు ఆ ఘనవారి మోసాన్ని బయట పెట్టించి అతన్ని పులికి మేతగా వేశాడు. ఘనాదారి దుర్మరణం తర్వాత అరణ్యమల్లు పరిపాలన ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతున్నది. పూర్వం కేవలం వేట మీద ఆధారపడి జీవించే ఖడ్గమృగ జాతి వాళ్ళు ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న అరణ్య ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ప్రారంభించి జొన్నలు, గోధుమలు లాంటి ఆహార ధాన్యాలను పండించసాగారు. అరణ్యమల్లు సింహాసనానికి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఆ రోజున ఖడ్గజాతి వాళ్ళంతా మహోత్సవంలో వార్షికోత్సవం ఏర్పాటు చేశారు. యువకులు ఈటె, కత్తులు తిప్పడం, ఖడ్గమృగాలను ఎత్తుగా కట్టిన గడకర్రల మీది నుంచి దూకించడం, మల్ల యుద్ధాలు చెయ్యడం లాంటి బల ప్రదర్శనలతో స్త్రీ, బాల, వృద్ధులందరినీ వినోదింపజేస్తున్నారు. అరణ్యమల్లు ఒక ఎత్తైన ప్రదేశంలో నగిషీలు చెక్కిన రాతి సింహాసనంలో కూర్చుని ఇదంతా చూసి ఎంతగానో ఆనందపడుతున్నాడు. అలాంటి ఉత్సవ సమయంలో ఇద్దరు ఖడ్గజాతి వాళ్ళు తమ వాహనాల మీద ఉరుకులు పరుగులతో ఆ ప్రదేశానికి వచ్చి వాహనాలు దిగి అడ్డు వచ్చిన జనాన్ని తోసుకుంటూ అరణ్యమల్లు కేసి పోసాగారు. అరణ్యమల్లుకు శిలాముఖి అనే మంత్రి ఉన్నాడు. అతను అరణ్యమల్లు కేసి పోతున్న ఆ ఇద్దరిని చూసి దగ్గరకు రమ్మన్నట్టుగా సంజ్ఞ చేసి వాళ్ళు రాగానే ఏమిటి సంగతి, కొంపలంటుకున్నట్టు అలా పరిగెత్తుతారేం? ఈ ఉత్సవ సమయంలో రాజుగారితో మీకేం పని? మంత్రిని నేను లేనా అన్నాడు కోపంగా. శిలాముఖి ఇలా అనగానే ఆ ఇద్దరు అతడికి నమస్కరించి నిలబడిపోయారు. సంగతేమిటో చెప్పండి, ఇంతలోనే మూగవాళ్ళయ్యారా అన్నాడు శిలాముఖి. ఆ ప్రశ్న వింటూనే ఆ వచ్చిన వాళ్ళిద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. వాళ్ళల్లో కొంచెం పెద్దవాడు గొంతు సవరించుకొని, అయ్యా, కొండవాగు పక్కన ఉన్న మన జొన్న చేను మీద ఎవరో కొత్త వాళ్ళు పడి కంకులన్నీ కోసుకుపోతున్నారు. వాళ్ళు మనం ఎరిగిన అరణ్య జాతుల వాళ్ళలా లేరు. వాళ్ళ నెత్తిమీద పెద్ద పెద్ద తలగుడ్డలున్నవి. శరీరాన్నంతా కప్పుతో వస్త్రాలు ధరించి ఉన్నారు. అన్నిటికన్నా వింత, ఈ పరిసరాల్లో ఎక్కడా కనబడిని కొత్త రకం జంతువులను వెంట తోలుకు వచ్చారు. వాటి మీదే కోసిన జొన్న కంకులు వేస్తున్నారు అన్నాడు. ఏమిటా కొత్త రకం జంతువులు అన్నాడు మంత్రి శిలాముఖి. అవి ఏనుగులంత ఎత్తున్నాయి, పుల్లల్లాంటి కాళ్ళు, మెడలు కొంగ మెడల్లా వంకర తిరిగి ఉన్నాయి, నడు మీద ఎత్తైన మూపురం ఉన్నది అన్నాడు వచ్చిన వాళ్ళలో చిన్నవాడు. మంత్రి వాళ్ళు ఇలా సంభాషిస్తుండగా అదేమిటో వినేందుకు చుట్టూ కొందరు ఖడ్గజాతి వాళ్ళు చేరారు. ఆ వింత జాతుల వర్ణన వినగానే వాళ్ళల్లో కొందరికి హడలెత్తిపోయింది. వాళ్ళు జనంలోకి పరిగెడుతూ ఏవో వింత మృగాల మీద వచ్చిన మరొక లోకం వాళ్ళు మన పండిన పంటలు కోసుకుపోతున్నారు అంటూ కేకలు పెట్టారు. వినోదాలు చూస్తున్న జనంలో కలకలం బయలుదేరింది. అది చూసి రాజు అరణ్యమల్లు సింహాసనం మీది నుంచి లేచి, ఏమిటా గొడవ, ఏం జరిగింది? మంత్రి శిలాముఖి ఎక్కడా అన్నాడు బిగ్గరగా. శిలాముఖి ఆ వింత జంతువులను చూసి వచ్చిన వాళ్ళిద్దరినీ అరణ్యమల్లు దగ్గరకు తీసుకుపోయి వాళ్ళ ద్వారా తాను విన్నదంతా అతడికి చెప్పాడు.
మనం కష్టపడి పండించిన పంటలు బంతిపోట్లు దోచుకుపోతుంటే వాళ్ళను పట్టుకునేందుకు ఆయుధాలు తీసుకుని బయలుదేరగా వింత జంతువులను గురించి ఆశ్చర్యపడుతున్నారా? పేరుకు నేను రాజును, నాకొక మంత్రి, కానీ మన ప్రవర్తన మాత్రం ఆటవిక మూక ధోరణిలోనే ఉన్నది. దీనికి ఒక రాజ్యమన్నా పేరెందుకో తెలియడం లేదు అన్నాడు అరణ్యమల్లు కోపంగా. అరణ్యమల్లు ఇలా అనగానే శిలాముఖి జనం కేసి తిరిగి, ప్రస్తుతానికి ఈ వినోదాలు కట్టిపెట్టండి. మన పొలాల్లోని పంటల్ని బంతిపోట్లు దోచుకుపోతున్నారు. వాళ్లను హతమార్చి మన పంటల్ని కాపాడుకోవాలి అన్నాడు పెద్ద గొంతుతో. ఆ వెంటనే అనేక మంది ఖడ్గజాతి వాళ్ళు ఈటెలు కత్తులు తీసుకుని బయలుదేరారు. కొందరు ఖడ్గమృగాల మీద సవారీ అయ్యారు. ఒక అనుచరుడు తెచ్చిన ఖడ్గమృగాన్ని ఎక్కి మంత్రి శిలాముఖి ముందుగా బయలుదేరాడు. రాజు అరణ్యమల్లు వాళ్లను ఉత్సాహపరుస్తూ, ఆ బంతిపోట్లెక్కి వచ్చిన వింత మృగాలను చూసి భయపడకండి. లోకంలో మనం వాహనాలుగా ఉపయోగించే ఖడ్గమృగాల కన్నా భీతిగొల్పేవి మరెక్కడా లేవు. ఆ బంతిపోట్లలో కొందరిని ఖైదీలుగా పట్టుకురండి. వాళ్ళ ద్వారా ఆ దుర్మార్గుల గుట్టుమట్లు తెలుసుకోవచ్చు అన్నాడు. జై అరణ్యమాతకు జై, అరణ్యమల్లు మహారాజుకు అంటూ ఖడ్గజాతి వాళ్ళు కొండవాగుకేసి పరుగులు తీశారు. వాళ్ళు వాగు ప్రాంతాల గల తమ పంట పొలాలను సమీపించేంతలో అక్కడ కనిపించిన దృశ్యం అందరినీ హడలగొట్టింది. బంతిపోట్లు 25-30 మంది ఉన్నారు. వాళ్ళల్లో కొందరు జొన్న కంకులు కోస్తున్నారు. ఆ కోసిన వాటిని కొందరు వికృతంగా ఉన్న మృగాల మీద గల పెద్ద సంచుల్లో పెడుతున్నారు. 4-5 బంతిపోట్లు పొడవాటి ఈటెలతో చేల చుట్టూ పహారా తిరుగుతున్నట్టు తమ వాహనాలను అటూ ఇటూ పరిగెత్తిస్తున్నారు. బంతిపోట్లను వాళ్ళ వెంట ఉన్న వికృత మృగాలను చూసి ఖడ్గజాతి వాళ్ళు ఎంతగా భయపడ్డారో అంతకన్నా మిన్నగా బంతిపోట్లు ఖడ్గ మృగాల మీద ఎక్కి ఉన్న వాళ్ళను చూసి భయపడిపోయారు. బంతిపోట్లలో వికృత మృగం మీద ఎక్కి ఉన్న వాడొకడు తన చేతిలోని ఈటను పైకెత్తి పెద్దగా, ఈ వస్తున్న భయంకర జంతువుల్ని, వాటి మీద ఎక్కి ఉన్న ఆటవికుల్ని చూడండి. ఖడ్గమృగాలను మచ్చిక చేసి వాహనాలుగా ఉపయోగించే వాళ్ళు ఎంతటి మహాసాహసులై ఉంటారు అన్నాడు. తమ అనుచరుడు చేసిన హెచ్చరిక వింటూనే ఎవరి పనుల్లో వారు మునిగి ఉన్న బంతిపోటు వాళ్ళందరూ తల ఎత్తి చూశారు. వాళ్లకు ఖడ్గమృగం మీద ముందు వస్తున్న మంత్రి శిలాముఖి, అతడికి కొంచెం వెనుకగా వస్తున్న ఇతర ఖడ్గజాతి వాళ్ళు కనిపించారు. అందరికన్నా చాలా వెనుకగా కాలినడకన వచ్చిన ఖడ్గజాతి వాళ్ళు దూరంగా నిలబడి భయకంపిత నేత్రాలతో బంతిపోట్లకేసి చూస్తున్నారు. బంతిపోట్ల నాయకుడు గబగబా ఒక వింత జంతువుని ఎక్కి ఖడ్గజాతి వాళ్ళకేసి పరీక్షగా చూశాడు. వాళ్ళ వాలకం చూస్తే తమ మీదికి వచ్చి పడేందుకు తటపటాయిస్తున్నట్టు అతడికి కనిపించింది. ఖడ్గమృగాల జాతి వాళ్ళలో ఒక్కడు చొరవగా తమకేసి వాహనాన్ని దూకించడం లేదు. ఒరే ఊష్ణవీరుల్లారా, మనకొచ్చిన భయమేమీ లేదు. ఈ ఖడ్గమృగం వాళ్ళు మనను చూసి బెంబేలు పడిపోతున్నట్టు ఉన్నది. చూడండి, ఒక్కడైనా సాహసించి మన మీదికి కసిగా వేగంగా వస్తున్నాడేమో. అందరూ బెదురుకొని తటపటాయిస్తున్నారు. ఇదే మంచి అదను. నా వెంట మరి 4-5 రండి. వాళ్ళను చుట్టుముట్టి ఈటలు విసిరి చెల్లా చెదురు చేద్దాం అన్నాడు బంతిపోట్ల నాయకుడు. నాయకుడు చేసిన హెచ్చరిక వింటూనే 4 బంతిపోట్లు తమ వాహనాల మీద ఎక్కి ఈటలు జులిపిస్తూ ఖడ్గజాతి వాళ్ళకేసి బయలుదేరారు. అది చూస్తూనే మంత్రి శిలాముఖి భయంతో వణికిపోతూ తన అనుచరులకేసి తల తిప్పి, ఈ బంతిపోట్లు అంత ఎత్తు జంతువుల మీద ఉండి మనను తేలిగ్గా తమ ఈటెలతో పొడవగలరు. మనం వెంటనే వెనుదిరిగి సమీపంలో ఉన్న చెట్లకేసి పోదాం. మనను బంతిపోట్లు తప్పక తరుముకుంటూ వస్తారు. అప్పుడు చెట్ల కొమ్మల్లో ఉన్న మన వాళ్ళను తేలిగ్గా ఈటెలతో పొడవవచ్చు. మన వెంట వచ్చిన వాళ్ళని చెట్లెక్కమనండి అంటూ పెద్దగా కేక పెట్టాడు. శిలాముఖి తన అనుచరులకు ఈ హెచ్చరిక చాలా ఆలస్యంగా చేశాడు. తమ మంత్రి అన్న మాటలు వింటూనే 2 ఖడ్గజాతి వాళ్ళు తాము ఎక్కి ఉన్న మృగాలను వెనక్కు తిప్పి కాలినడకన వచ్చిన వాళ్ళంతా చెట్లెక్కి బంతిపోట్లు వాటి కిందికి రాగానే ఈటలతో పొడవండి అంటూ కేకలు పెట్టాడు.
ఖడ్గజాతి వాళ్ళల్లో కొందరు చెట్లెక్కసాగారు. వాళ్ళ ఎత్తుగడ గ్రహించిన వంతిపోటు నాయకులు, ఒరే మిత్రులారా, ఆ జొన్న కంకులు కోయడం ఆపి అందరూ వాహనాలెక్కండి. నేను మరికొందరం ఈ ఖడ్గమృగాల మీద ఉన్న వాళ్ళ అంతు చూస్తాం. మిగతా వాళ్ళు ఆ చెట్లెక్కే వాళ్లను ఈటలతో పొడిచి కింద పడేయండి అని హెచ్చరించాడు. శిలాముఖి తను ఎక్కి ఉన్న ఖడ్గమృగాన్ని వెనక్కు తిప్పే లోపలే బంతిపోటు నాయకుడు, అతని అనుచరులు కొందరు వేగంగా వచ్చి అతడి వెంట ఉన్న వాళ్లను చుట్టుముట్టారు. శిలాముఖి ధైర్యంగా బంతిపోటు నాయకుడి ఈటె దెబ్బలను తన ఈటెతో కాచుకుంటూ, జై అరణ్యమాత, అందరూ చెట్లకేసి ఖడ్గమృగాలను పరిగెత్తించండి అంటూ అరిచాడు. ఖడ్గమృగాల మీద ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా అరణ్యమాతకు జై అంటూ కేకలు వేసి వేగంగా చెట్లకేసి పరిగెత్తసాగారు. శిలాముఖి వాళ్ళందరికన్నా వెనుక పడిపోయినా ఉపాయంగా బంతిపోటు నాయకుడు ఈటె దెబ్బల నుంచి తప్పుకుంటూ చెట్ల మీద ఉన్న వాళ్ళు గురి చూసి బంతిపోట గుండెల్లో గుచ్చుకునేటట్టు ఈటెలు విసరండి అంటూ అరిచాడు. శిలాముఖి తన ప్రాణ రక్షణ ప్రయత్నంలో కింద మీదైపోతూ ఇంతసేపు చెట్ల ప్రాంతాన జరుగుతున్నదేమిటో గమనించలేదు. అక్కడ చెట్లెక్కబోతున్న ఖడ్గజాతి వాళ్ళ మీదికి కొందరు బంతిపోట్లు పోయి వాళ్లను ఈటెలతో కొట్టసాగారు. గాయపడిన వాళ్ళు కింద పడిపోగా మిగిలిన ఖడ్గజాతి వాళ్ళు చావు కేకలు పెడుతూ అరణ్యపురం కేసి పరిగెత్తసాగారు. శిలాముఖి కూడా ఎలాగో ప్రాణరక్షణ చేసుకుంటూ వెనక తరుముకు వస్తున్న బంతిపోట్లకు దొరకకుండా తన అనుచరులతో చెట్లకేసి పారిపోగలిగాడు. కానీ అక్కడ మరికొందరు బంతిపోట్లు తమ వాహనాలతో అతన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేశాడు. పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన శిలాముఖి, ఇక మనం ఈ బంతిపోట్లను ఎదిరించలేం, అరణ్యపురం కేసి పారిపోవడమే క్షేమం అని తన అనుచరులను హెచ్చరించాడు. ఆ సమయంలో దాపులనున్న ఒక చెట్టు కొమ్మల్లో నుంచి, మహామంత్రి శిలాముఖి, పారిపోకు, నీ ఖడ్గమృగం వెనక్కు తిప్పి దాని చేత నీ వెనక వస్తున్న ఒంటెను కుమ్మించు. నీ ఖడ్గమృగం కొమ్ము వాడి ఇంద్రుడి వజ్రాయుధం పదునుకు ఏమాత్రం తీసిపోదు అన్న మాటలు వినిపించాయి. శిలాముఖి ఆ మాటలు స్పష్టంగా విన్నాడు. స్వరాన్ని బట్టి ఆ మాట్లాడింది తానెరిగిన క్షత్రియ యువకుల వెంట ఉండే స్వర్ణధారి అనే వాడిదని కూడా గుర్తించాడు. కానీ అతడిలో నిలబడి బంతిపోట్లను ఎదిరించే ధైర్యం పూర్తిగా నీరు కారిపోయింది. ఆ కారణం వల్ల ఖడ్గమృగాన్ని మరి కాస్త గట్టిగా అదిలించి తన అనుచరుల వెనగ్గా అరణ్యపురం కేసి పారిపోసాగాడు. శిలాముఖితో పాటు స్వర్ణధారి చేసిన హెచ్చరికను బంతిపోట్ల నాయకుడు విన్నాడు. అతడు ఎక్కడలేని ఆగ్రహంతో స్వర్ణధారి ఎక్కి ఉన్న చెట్టు కిందికి పోయి, ఎవడ్రా అక్కడ, నా శత్రువులకు ఉపాయాలు చెబుతున్నావా, నేనెవర్నో తెలుసా అంటూ హూంకరించాడు. నా పేరు స్వర్ణధారి, పద్మపుర వాస్తుశాస్త్రజ్ఞుణ్ణి. పుట్టు పిరికి జీవి వంటను చూసి మహాపౌరుష ప్రాణి అయిన ఖడ్గమృగం పారిపోవడం చూసి మెచ్చలేక శిలాముఖికి అలాంటి సలహా ఇచ్చాను. నాకు మీ ఒంటె జాతి వాళ్ళు, ఆ ఖడ్గమృగ జాతి వాళ్ళు అంతా మిత్రులే అన్నాడు స్వర్ణధారి కొమ్మల్లోనే ఉండి. ఓహో, చాలా అతి తెలివిగా మాట్లాడుతున్నావే, వెంటనే చెట్టు దిగి వస్తావా, లేక గురి చూసి ఈటె విసరమంటావా అంటూ బంతిపోట్ల నాయకుడు ఒంటె మీద లేచి నిలబడి ఈటే పైకెత్తాడు. యక్షపర్వతం 2వ భాగం రేపు చెప్పుకుందాం. ధన్యవాదాలు.